రాను రాను జనాల రీల్స్ పిచ్చి పీక్స్కు వెళ్తుంది. రాత్రికి రాత్రి ఫాలోవర్స్ను పెంచుకోవడానికి, లైక్స్, వ్యూస్ కోసం జనం ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. కొండలు గుట్టలపై ఎక్కి నడుస్తున్న ట్రైన్పై చిందులేస్తూ నానా హంగామా చేస్తూ ప్రాణాలను పణంగా పెడుతున్న సంఘటనలు కోకొల్లలు. మొన్నటికి మొన్న యమునా నదిలో రీల్స్ చేయడానికి 6 అమ్మాయిలు నీటిలో మునిగి చనిపోయారు. ఓ ఫ్యామిలీ రైల్ ట్రాక్పై రీల్స్ చేస్తూ మృత్యు ఒడిలో చేరింది. అయితే ఇన్ని సంఘటనలు జరుగుతున్న రీల్స్ పిచ్చోళ్లు మాత్రం మారడం లేదు. ఏదేమైనా సమాజంపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మాయలో పడి యువత కెరీర్ను కోల్పోతుంటే యువ జంటల కాపురాల్లో కలతలు చెలరేగుతున్నాయి. తాజాగా ఇలాంటి షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకొచ్చింది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తగ్గడానికి తన భర్తే కారణమని భావించిన ఓ మహిళ తన పుట్టింటికి వెళ్లిపోయింది. చివరకు భర్తపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఈ రీల్స్ పిచ్చి పంచాయతీ చివరికి డైవర్స్ వరకు వెళ్లడంతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక డీటెయిల్స్లోకి వెళితే నిషా, ఆమె భర్త విజయేంద్ర ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో ఉంటారు. నిషాకు ఇన్స్టాలో అకౌంట్ ఉంది. వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆమెకు ఫాలోవర్లు కూడా ఉన్నారు. అయితే సోషల్ మీడియాను పక్కన పెట్టి ఇంటి పనులపై దృష్టి పెట్టాలని భర్త ఆమెకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో భర్త చెప్పినట్టే ఆమె ఇంటి పనులు బిజీ అయ్యింది. ఫలితంగా ఆమెకు ఇన్స్టాలో 2 ఫాలోవర్లు దూరమయ్యారు. ఇది చూసి షాక్ తిన నిషా భర్తపై తీవ్ర ఆగ్రహానికి లోనైంది. పెట్టెబేడే సర్దుకొని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటికి తన భర్తపై కోపం చల్లారకపోవడంతో నిషా పోలీసులను ఆశ్రయించి తన భర్తపై ఏకంగా కంప్లైంట్ పెట్టింది. తన భర్త తనను పూర్తిగా ఇంటి పనులకే పరిమితం చేస్తున్నాడని, కాబట్టి తనకు రీల్స్ చేయడానికి సమయం దొరకడం లేదని, దీంతో సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ల సంఖ్య తగ్గిపోయిందంటూ ఆ ఫిర్యాదులో పేర్కొంది నిషా. ఇక భార్య ఇంతలా రెచ్చిపోతే భర్త మాత్రం ఊరుకుంటాడా అన్నట్టు తను కూడా అదే పోలీస్ స్టేషన్లో భార్యపై రివర్స్ కేసు పెట్టాడు. తన భార్య ఎప్పుడూ రీల్స్ చేస్తూ బిజీగా ఉండేదని, దాంతో ఇంటి పనులు అస్సలు పట్టించుకునేది కాదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు రీల్స్ తయారు చేయడానికి అనుమతి ఇవ్వకపోతే తనకు విడాకులు ఇస్తానని తన భార్య బెదిరించిందని కూడా అతడు ఆరోపించాడు. ఈ వింత కంప్లైంట్స్తో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయ్యింది. కానీ ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ ఆ జంటకు గంటల తరబడి కౌన్సిలింగ్ ఇచ్చింది. పెళ్లి, కుటుంబం ప్రాధాన్యత వారిద్దరికీ అర్థం చేయించింది. కానీ నిషా మాత్రం తను రీల్స్ పోస్ట్ చేస్తూనే ఉంటానని పట్టుబట్టింది. చివరికి కౌన్సిలింగ్ పుణ్యమా అని ఆ 2 భార్యాభర్తలు చెట్టాపట్టాలేసుకుని ఇంటికెళ్లారు. దీంతో ఈ సంఘటన ఇన్స్టాగ్రామ్ రీల్స్ పిచ్చి కేవలం మనుషులకు వ్యసనం మాత్రమే కాదు, వ్యక్తిగత సంబంధాలపై కూడా తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతుందని రుజువు చేసింది.